వెల్కమ్ టు మాస్టర్ కేటీవీ. మనం ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలని ఎంతో ఆతృతతో చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మనకి మార్నింగ్ ఫస్ట్ రౌండ్ నుంచి అర్థమైపోయింది టీడీపీ కూటమి ఏదైతే ఉందో, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ గత 5 సంవత్సరాల పదవీ కాలంలో ఏదైతే ఉందో ఆ టైంలో చాలా ఇబ్బందులకు గురి చేసింది టీడీపీకి కానీ ఇటు జనసేనకు కానీ. ముఖ్యంగా సినిమా రూపంలో కూడా రకరకాల సినిమాలని వ్యతిరేకంగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా సినిమాలు నిర్వహించడం జరిగింది. అవి దర్శకత్వం వహించినటువంటి వర్మ గురించి చెప్పాలంటే వర్మ చాలా నెగిటివ్గా మాట్లాడాడు చాలాసార్లు. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క బ్యాచ్ మొత్తం కూడా వైసీపీకి సపోర్ట్ చేసింది. పోసాన కృష్ణమురళిని తీసుకోండి, కమెడియన్ అలీని తీసుకోండి, అందరూ కూడా. ఈ క్రమంలో సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటనే విషయాన్ని సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏమంటారు ఇప్పుడు ఈ క్రమంలో ఏదైతే సినిమా ఇండస్ట్రీ నుంచి ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి కదా, సో వీటి గురించి మీ యొక్క కామెంట్ ఏంటి? విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మకి జగన్ అంటే చాలా ఇష్టం. ఆయన జగన్ మీద ఇష్టంతో సినిమా తీశాడు, అది ఆయనే చెప్పుకున్నాడు. ఆయనకు ఆయన అంటే ఇష్టం. అంటే ఆయనకు వైసీపీ నుంచి ఫండ్స్ ఇచ్చారా, లేకపోతే వాళ్ళు కావాలని ఇంత తీయించుకున్నారా, ఇతని చేత కావాలని చంద్రబాబు నాయుడు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ వ్యతిరేకంగా బురద జల్లడానికే వ్యతిరేకంగా ఇంకా వాళ్ళని క్యారెక్టర్ చాలా డల్ చేసేలాగా సినిమాలు తీయించారా అనేది పక్కన పెడితే ఈయనకి జగన్ అంతే ఇష్టం. సేమ్ యాజ్ యూజువల్గా ఈయనకి ఎందుకో చంద్రబాబు నాయుడు అంటే కోపం, అలాగే ఈయనకి పవన్ కళ్యాణ్ అంటే కోపం, అలాగే ఈయనకి లోకేష్ అంటే కోపం. బేసికలీ ఎప్పుడో ఏదో జరిగింది వీళ్ళకి, అంటే ఇప్పుడని కాదు, జగన్ అనే మనిషి ఉన్నా లేకున్నా ఎప్పుడో ఒక ఎయిర్పోర్ట్లో ఏదో చిన్న వ్యవహారంలో ఆయన 4 గంటలు ఉండాల్సి వస్తే దానికి కారణం చంద్రబాబు నాయుడు అని హర్ట్ అయ్యాడు వర్మ. ఓకే, అంటే మనము అటు చంద్రబాబు నాయుడు కావాలని చేయించడని చెప్పలేము, ఈయన హర్ట్ అవ్వడంలో తప్పు లేదని కూడా అనలేము. కాకపోతే ఈయన అనుకున్నాడు నేను ఒక దగ్గర ఇబ్బంది పడ్డానికి కారణం ఆయన అని బలంగా నమ్మి అతన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఓకేనా, అతని మీద ఉన్న వ్యతిరేకత యాజ్ యూజువల్గా వాళ్ళ అబ్బాయి మీద కూడా చూపిస్తున్నాడు. ఎందుకు వాళ్ళ అబ్బాయి మీద చూపిస్తున్నాడు అంటే వాళ్ళ అబ్బాయి కొన్ని బహిరంగ సభల్లో ఈయనని తిట్టాడు కాబట్టి ఈయన కౌంటర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్కి ఈయనకి ఎప్పటి నుంచో చెడింది, వాళ్ళిద్దరికి ఆ వ్యవహారం. అంటే ఈయన మీద ప్రేమతో ఈయన ఆయన తిట్టట్లా, ఈయన ఉన్నా లేకున్నా ఈయన మాత్రం ఆయన తిడుతూనే ఉంటున్నాడు. అది జరుగుతూ ఉంది ఎప్పటి నుంచో బేసికలీ. సో ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఆయన వ్యూహం, శపథం, శాసనం అనే సినిమాలు తీయడం, అంతకుముందు అమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలు తీయడం, చంద్రబాబు నాయుడు గారిని డిఫెమేషన్ లేసేలా చూపించడం, లోకేష్ గారిని పప్పులా చిత్రీకరించడం, కమెడియన్ని చేయడం, పవన్ కళ్యాణ్ అయితే ఇంకా దారుణంగా చూపించడం. ఆయన మీద పవర్ స్టార్ అనే ఒక సినిమా తీసి గేదెతో ఒక పాట కూడా పెట్టి బుజ్జి గేదమ్మ నీకు పాలు కావాలా అనేటి ఒక పాట పెట్టి గడ్డి తింటావా అని. సో అవన్నీ చేశాడు. అండ్ నిన్నటి శపథం శాసనంలో కూడా చిరంజీవి పవన్ కళ్యాణ్ని కూడా పెట్టేసి క్యారెక్టర్స్ పెట్టి ఆడుకున్నాడు. ఆయనకేంటో ఆయనకున్న సరదా ఆయన తీర్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆయన ఇంకా సినిమాలు తీయలేడు అని. అంటిల్ అండ్ అన్లెస్ ఆయన నార్మల్గా దర్శకుడు మామూలు సినిమాలు తీస్తే తీయొచ్చు, మేబీ అవి సెన్సార్ దగ్గర కానీ ఇంకెక్కడ కానీ ఇబ్బందులు గురి అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే సెన్సార్ దగ్గర మన జీవిత రాజశేఖర్ గారు ఉండే. జీవిత రాజశేఖర్ గారు వైసీపీకి చాలా అనుకూలంగా ఉండే. అలా వీళ్ళ సినిమాని కూడా అప్పుడు అంటే రిలీజ్ చేయించింది ఫస్ట్ పార్ట్. అప్పుడు సెన్సార్ వాళ్ళ అభ్యంతరం తెలిపితే సెన్సార్ అడిషనల్కి వెళ్ళింది. అది ఆ అడిషనల్ యూనిట్లో ఈముండి దాన్ని క్లీన్ చిట్ ఇచ్చి రిలీజ్ చేయించింది. అప్పటికి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కోపమే, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు మీద డిఫెమేషన్ చేసి పలానోడు సినిమా తీసంటే ఈయన ఎందుకు రిలీజ్ చేయనిస్తాడు, ఆయన రాష్ట్రంలో ఆయనకి నచ్చదు. సో అట్లా వీళ్ళు చేయించాలా, బట్ ఏదో రకంగా ఆయనకు సంబంధించిన మనుషులు సెన్సార్ బోర్డులో ఉండడంతో ఆ సినిమా బయటకు వచ్చింది. రెండో సినిమా బయటికి రాలా. ఆ వ్యవహారం ఉన్నప్పుడు ఇప్పుడు ఆ సినిమా ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు, రాదు కూడా. అండ్ ఇక మీదట కూడా ఆయన సినిమాలు ఏం తీయలేడు, తీసినా సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపి ఆయన్ని కొంచెం అనిచే ప్రయత్నం అయితే చేస్తారు. నెక్స్ట్ ఆయన డెన్ని ఏదైతే ఉందో ఇక్కడ ఆర్భాటంగా కట్టుకున్నాడు, చాలామంది జగన్ ఫండ్స్ ఇచ్చి కట్టుకున్నారు అన్నారు, కొంతమంది ఏమో ఇంకేదో అంటే ఆయనకు ఉన్న దాంట్లోనే ఆయన కట్టుకున్నాను ఆయన చెప్పుకున్నాడు.
సో ఇట్లా అది రోడ్డు పైన ఉన్న డెన్ అయితే ఆ రోడ్డు మీద ఉండే అవకాశం లేదు. పాపం చాలా బాగా ఇష్టపడి చేయించుకున్నాడు. అది ఇంకేదో అయ్యే అవకాశం అయితే అందరూ కవర్ చేశారు. డెన్ ఇట్లుంది, లోపల అడుగు ఉంది, పైన అది ఉంది, కింది ఇది ఉంది, మంచిగా కట్టుకున్నాడు. నాకు దగ్గరుండి చూపించాడు. నేను మా జర్నలిస్ట్ ఇంకొక ఇద్దరం వెళ్తే రిసీవ్ చేసాం. కింది నుంచి పై దాకా పాపం ఇంచు చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను కూడా ఇష్టంగానే చూసా. కింద ఒక థియేటర్ కూడా ఉండే, పర్సనల్ థియేటర్, అది కూడా చాలా బాగుంది. అవన్నీ చూసాం. గవర్నమెంట్ ప్లేసా? లేదు, ఒక ప్రైవేట్ అయిన ప్రాపర్టీయే. ఈయన లీజుకి తీసుకున్నాడు. అంతకుముందు వేరే వాళ్ళు ఉండే, ఈయన దాన్ని మళ్ళీ లీజుకి తీసుకొని చేయించుకున్నాడు. పైన ఆయన ఉంటాడు 2 రూములలో, గెస్ట్ హౌస్ లాగా. కింద అంతా వ్యవహారం. బట్ ఇప్పుడు మరి ఇంకేంటో అది, అంటే కరెక్ట్ మన జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిటే ఉండేది ల్యాండ్. అది ఇప్పుడు అది పోయి ఆయన ఆఫీస్ కనుక కొంచెం మార్చేసి నాకు తెలిసే ముంబై షిఫ్ట్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతుంది. అంటే మరి ఏం లేదు కదా ఆయనకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంత విమర్శించాడు, మామూలుగా విమర్శించాల. ఆయన లాంటి ఒక క్యారెక్టర్ని తెచ్చి అసలు చాలా దారుణం. అది ఇప్పటివరకు ఎవరు తెచ్చాడండి? ఇట్లా సడన్ గా ఇట్లా చూస్తే ఇప్పుడు నాకు కొంచెం మస్కబారిన కలతో ఇలా చూస్తే చంద్రబాబు నాయుడు అని అనుకుంటాను నేను. అనుకోరా? అవును, యాజ్ ఇట్ ఈస్ లేడు. అవును, అలా అంత మంచి క్యారెక్టర్లు అలా తెచ్చాడు మరి. సో చూస్తే అట్లాగే ఉంది మరి. పాపం ఇబ్బంది పడే అవకాశం అయితే కనబడతా ఉంది మోస్ట్లీ. సినీ రంగం విషయానికి వస్తే వర్మ ఒకవేళ నిజంగా ఏదైనా సినిమాలు తీసి హిందీలో తీసి దాన్ని తెలుగులో డబ్బు అంటే ఇంకెవడైనా నటికుమార్ లాంటి వాళ్ళు ఇంకెవరు ఆయనకు తెలిసిన వాళ్ళు కొనుక్కొని ఇక్కడ రిలీజ్ చేసుకోవచ్చు, హక్కులు కొనుక్కొని రిలీజ్ చేసుకోవచ్చు. అలా వచ్చే అవకాశాలు ఉంటాయేమో. కానీ వర్మ అయితే ఇక్కడ ఇంకా సినిమాలు తీసే అవకాశం లేదు. బాగా దెబ్బ పడింది. పోసాని కృష్ణమురళికి ఇంకా అడ్రస్ ఉండదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ని తిట్టాడు, ఇప్పుడు ఆయన ఎందుకో గెలిచాడు. రెండోది ఈయన అఫ్ కోర్స్ ఈయన రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర ఏం పోషించలే, ఎక్కడి నుంచి పోటీ చేయలేదు కదా. ఏదో జస్ట్ ఒక పొజిషన్ ఇచ్చారు, ఏపీటీడీసీ అదేదో చైర్మన్, ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్, దానికి చైర్మన్గా ఇచ్చారు. దాన్ని కూడా ఆయన పాపం ఏదో ఎలగబెట్టడానికి ట్రై చేశారు, కానీ ఆయన వల్ల ఉపయోగం ఏం లేదు. ఇండస్ట్రీ నుంచి సగం మందిని అక్కడ ఏపీలో షూటింగ్లు చేయించడానికి తాపత్రయపడాలి అని ఆయనకు చెప్పారు, కానీ ఆయన కూడా ఎవరిని తీసుకురాలా. సగం ధరలకే మీకు అన్ని రాయితీలు ఇస్తామన్నా ఎవడు రాలా. మేము హైదరాబాద్లోనే చేసుకుంటాం, మాకు మీ రాయితీలు వద్దు, ఏం వద్దని అన్నారు చాలా మంది. అది జరిగింది ఓవరాల్గా. అలా అని మరీ జనాలని దూరం పెడితే ఆంధ్ర వాళ్ళు మా సినిమాలు చూస్తారో చూడరో అని ఆలోచించి కొంచెం పెద్ద హీరోలు లైక్ చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్ళు అటువైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకున్నారు. అవును, ఒంగోలులో ఈయన, అనంతపూర్లో ఆయన, అట్లా రిలీజ్ ఈవెంట్లు. మరీ దూరం అవ్వలేంగా, ప్రేక్షకులే. సో అలా, కానీ అట్లాంటి షూటింగ్లు అయితే చేసుకోలే అక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం తారుమారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తలసాని శ్రీనివాస యాదవ్ గారు కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే మంచి పొజిషన్లో ఉండి, ఇప్పుడు తెలంగాణ కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన బాధ్యతలు ఎంత బాగా నిర్వహించాడో అందరికీ తెలుసు. ఎంత బీఆర్ఎస్ టీఆర్ఎస్ లో ఉన్నా కూడా సినిమాకి మాత్రం మంచిగా చేశారు. ఎవరు వెళ్ళి ఫైల్ పట్టుకుని సంతకాలు చేసేవాడు, ఏది కావాలన్నా తలూపేవాడు. అది ఇవ్వ ఇది ఇవ్వని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇంకా కావాలంటే ఆయనే వచ్చేవాడు కత్తిరింపులకు కూడా. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. పేరు నాని సరిగ్గా చేయలే, అండ్ పోసాని వల్ల ఒరిగింది కూడా ఇలా. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇంకెవరున్నా కూడా అక్కడ మళ్ళీ ఇంత ముందు షూటింగ్ ఎక్కడ అంటే రాజోల్లో ఒక షెడ్యూల్ వేసాం, రాజమండ్రిలో షెడ్యూల్ పెట్టుకున్నాం, నిడదవోల్లో షూటింగ్ అనుకున్నాం, దాచేపల్లిలో షూటింగ్ అనుకున్నాం, నడికుడిలో షూటింగ్ అనుకున్నాం. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ వస్తారు. సింగరాయకొండలో షూటింగ్ అనుకున్నామని ఇప్పుడు మొన్నటిదా జరగలే కదా. యాగంటిలో, మహానందిలో షూటింగ్లు పెట్టుకుని ఇప్పుడు అసలు చైన్ కూడా చేయట్లా. మేము ఆల్రెడీ సెటిల్ వేసుకుంటాం, కోట్లు పెట్టుకుని అక్కడైతే చేయమని ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఉండేది. అంటే ఇంతకు ముందు ఏంటంటేనండి, ఇప్పుడు వీళ్ళకి కూడా ఇప్పుడు బుక్ మై షో ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళ ఆఫీస్ ఇక్కడ పంజాగుట్టలో నాగార్జున సర్కిల్ దగ్గర బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్, ఇక్కడ సినిమాలు తీసి వీళ్ళు టికెట్లన్నీ ఆంధ్రాలో అమ్ముకుంటారా, ట్యాక్స్ కలెక్ట్ చేస్తారా, తెలంగాణ గవర్నమెంట్ కడతారు. ఇక్కడ ఆఫీస్ ఉంది, ఏపీ కట్టరు కదా. స్టూడియోలు ఇక్కడే చచ్చాయి, రెంట్లన్నీ తెలంగాణకి, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అన్ని తెలంగాణ గవర్నమెంట్కి. అవునా? కాకపోతే ఏంటంటే ఆంధ్రాలో కూడా జరిగితే బాగుంటుంది, ఆంధ్ర ప్రజలకు కూడా కొంచెం అనువేతిగా ఉంటుంది. అక్కడ టెక్నీషియన్స్ ఉంటారు, అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ సంఘాలు ఉన్నాయి, రాజమండ్రిలో జూనియర్ ఆర్టిస్ట్ సంఘం ఉంది, గుంటూరులో జూనియర్ ఆర్టిస్ట్ సంఘాలు ఉన్నాయి. షూటింగ్ అయినప్పుడే వాళ్ళకి పని, లేకపోతే లేదు. అక్కడ షూట్లు చేయాలనుకుంటే వీళ్ళు ఇంతకుముందు చేయలేదు, ఎందుకంటే జగన్ టికెట్ రేట్లనే తగ్గించాడు, ఇంకా మాకేం న్యాయం చేస్తాడని పోల కోపంతో వెళ్ళ. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మన
తలకోనలో ఫారెస్ట్లో, మారేడుమిల్లిలో, అక్కడ ఇక్కడ హార్స్ హిల్స్ ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా షూటింగ్లు అన్నీ జరుగుతాయి. అండ్ వాళ్ళకి ఆదాయం వస్తుంది సినిమా ద్వారా, వీళ్ళకి ఆదాయం వస్తుంది, కలిసి తీసుకుంటారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 2 అడుగులు ముందుకేసి ఆ విశాఖలో స్టూడియోలన్నీ కనుక ఏమైనా డెవలప్ చేసి వాళ్ళకి ఏమైనా మంచి స్థలాలు ఇస్తే ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, ఇక్కడ తెలంగాణ ఇండస్ట్రీ, ఇక్కడ ఉన్న ఆంధ్ర ఇండస్ట్రీ ఇంకోటి ఫామ్ అయ్యి అక్కడ కూడా మంచి సినిమాలు తీసి పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అయ్యి టీవీ ఛానల్స్ అక్కడ కూడా వాళ్ళకు ఒక బిల్డింగ్ పెట్టుకొని వాళ్ళకి ట్యాక్సులు కట్టి ఉద్ధరించే అవకాశం అయితే ఉంది మోస్ట్లీ. ఇకపోతే ఇంకా మనకి ప్రధానంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్కి మంచి స్నేహితుడు, కమెడియన్ అయినటువంటి అలీ చాలా వ్యతిరేకంగా టీడీపీకి, జనసేన వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు కదా, దాంట్లో ఏదో యాక్టివ్గా ఉన్నాడు. సో అతని పరిస్థితి కూడా ఏంటి? అలీ పరిస్థితి అంటారా? అలీకి చంద్రబాబు నాయుడు ఏం పెద్ద ద్రోహి కాదు, దూరమైన ఇది కాదు, మంచి మిత్రుడే. ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారికి బొకేలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఆయన్ని ఈవెంట్లకి వీటికి ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఒక పార్టీలో చేరినప్పుడు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాలి, వాళ్ళకు అనుకూలంగా నడుచుకోవాలన్న విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అలీ ఏమి కొడాలి నానిలాగా నరం లేని నాలుకలా మాట్లాడలా, రోజాలాగా ఇష్టం ఉన్నట్టు తిట్టలా, ఏమీ చేయలా. మా జగన్ని గెలవాలని మేము కోరుకుంటున్నాము అన్నాడే తప్పితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అంటే 1-2 విమర్శలు చేసినా మంచిగా చేశాడు, నీట్గా చేశాడు, ఒక పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడిగా చేశాడే తప్ప ఉరికిచ్చి తంతా, చెప్పుతో కొడతా, తొక్కినా అరతీస్తా, నువ్వెవడరా, నీ బతికేంట్రా, నీ ఏదో తెలియదా, ఏం మాట్లాడలా. నిజంగా అసలు ఏం లేవు. రాజకీయ ప్రత్యర్థిగానే చూసాడు తప్పించి అంతే. ఇప్పుడు నిజంగా ఒకవేళ అలీ జనసేనలో చేరినా మళ్ళీ టీడీపీలో చేరినా కూడా ఆయన గౌరవం ఎక్కడికి వెళ్ళదు. అలీ మీద గౌరవం అలాగే ఉందండి, నిజంగా ఏం తగ్గల. అంటే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం హట్ అయ్యారు, కానీ అది వాళ్ళు హట్ అవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలు అంటే అంతే, అటు ఇటు అవుతానే ఉంటాయి, పెద్ద విషయం కాదు. మళ్ళీ వచ్చినా చేర్చుకుంటారు, మళ్ళీ బాగుంటుంది. అండ్ ఏమో ఫ్యూచర్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ అలీ కలిసి ఏదైనా మళ్ళీ ఒక సినిమాలో నటిస్తే వీళ్ళందరూ అన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళ కాంబినేషన్ ఎంత హిట్ అందరికీ తెలుసు కాబట్టి. సో అంతే, అలీ మీద నెగిటివిటీ లేదు, అలీ ఉన్న పార్టీపై నెగిటివిటీ ఉంది. కానీ కొంచెం జనసేన వాళ్ళు అలిగారే కానీ అలీ మీద అయితే ఎప్పటికీ నెగిటివ్ లేదు. అలీ మీద జనాలకు నెగిటివిటీ ఉంటే అలీతో సరదాగా ప్రోగ్రామ్ పార్ట్ 1 అయ్యాక ఇప్పుడు సీజన్ 2 వచ్చాక కూడా సేమ్ అదే రేంజ్ లో హిట్ అయ్యేది కాదు, బాయ్కాట్ చేసేవాళ్ళు, ఈయన మంచోడు కాదు చూడొద్దనేవాళ్ళు. కానీ అట్లా ఏం లేదు, నెగిటివిటీ లేదు. ఇకపోతే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది, మాట్లాడాల్సిన విషయం ఏంటంటే బన్నీ వైసీపీకి అనుకూలంగా ప్రచారానికి కూడా వెళ్ళాడు కదా, అక్కడ అతను ఓడిపోయాడు. ఎవరైతే శిల్పారవి ఉన్నాడో శిల్పారవి ఓడిపోయాడు. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? శిల్పారవి వేరే పార్టీలో ఉంటా గెలిచేవాడు, ఇండిపెండెంట్గా ఉన్నా గెలిచేవాడు. వైసీపీ అంటే నాకు వద్దు అని జనాలు అనుకున్నారు కాబట్టి ఆయన ఓడిపించారు. అక్కడ బన్నీకి సంబంధం లేదు. అండ్ ఇంకోటి, బన్నీ వచ్చినప్పుడు జనాలు అయితే వచ్చారు కదా, బన్నీని చూడడానికి జనాలు వచ్చారు. మరి బన్నీ ఫెయిల్ అయినట్టు ఏం కాదే, కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయన వ్యతిరేకించుకున్నారు. మనవాడు అయినా పరాయివాడైనా మనవాడైనా ఆయన పెట్టిన ట్వీటు మనకు సంబంధం లేకుండా సరే ఏదో వాళ్ళకు కూడా నచ్చలే. వాళ్ళు కొంచెం ఏదో ఇప్పుడు బాయ్కాట్ పుష్ప అంటున్నారు, ఆయన ఇమేజ్ ఏం తగ్గల. మొన్న సెకండ్ సింగిల్ కూడా మళ్ళీ 4 భాషల్లో రికార్డులు అన్ని బద్దలు కొట్టింది, ఆ డ్యాన్స్ కూడా బాగా వైరల్ అయింది. పార్ట్ 1 మొన్న ఫస్ట్ సింగిల్ పాట కూడా హిట్. అండ్ పుష్ప 2000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. బన్నీ ఇమేజ్ డ్యామేజ్ చేయడం ఎవరి వల్ల కాదు, ఆయన ఇమేజ్ అలాగే ఉంటుంది. ఆడియో రైట్స్ 43 కోట్లకు పోయిందట, ఓన్లీ ఆడియో. అంటే పార్ట్ 1లో ఆడియో పెద్ద హిట్ కదా, అప్పుడు ఇంత పెట్టి కొన్నోళ్ళు ఊహించాల అంత వస్తుందని. అంటావు పాట ఒకటి సరిపోతుందండి అన్ని రైట్స్ కి, అది దేశవ్యాప్తంగా ఎంత సంచలనం. ప్రపంచవ్యాప్తంగా కూడా కరెక్ట్ గా న్యూ ఇయర్ కి కొన్ని రోజుల ముందు రావడం వల్ల అప్పుడు న్యూ ఇయర్ లో అందరూ అదే పాట. అవును. అయితే మొన్న పెళ్లిళ్ళ సీజన్ ముందు డీజేటీలు పాట వస్తే అన్ని పెళ్లిళ్ళలో అదే పాట కదా, డీజేటీలు అని చెప్పేసి. సో సేమ్ అలాగే న్యూ ఇయర్ ముందు అది వస్తే ఎక్కడ చూడు అంటావా మావా, ఉలికి పడ్డావా మావా, అంటావా మావా అని చెప్పి అదే పాట. సో అట్లా వచ్చేసరికి బాగా హిట్. ఈ సేమ్ ఆ వేవ్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు అంత వచ్చింది కదా. నాకు నిన్న రీసెంట్ గా తెలిసింది 43 కోట్లకి టీ సిరీస్ వాళ్ళు తీసుకున్నారు. దీని మీద కూడా అంతే అంచనాలు ఉండి ఇప్పుడు పార్ట్ 2 ఈ పాటలు కూడా కొన్నారు. మంచి పనే చేశారు, వాళ్ళ డబ్బులు ఎక్కడికి వెళ్ళాం. ఇంకా 43 కొన్నారంటే 4 వస్తుంది, అంతేనా? బ్రహ్మాండంగా వస్తుంది. రైట్. ఓకే, ఇది అండి తాజాగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లో ఉండటం, రాజకీయాలకు సంబంధించిన సినిమాలు చేయటం, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది దాసరి విజయన్ గారు వివరించారు కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.